ఆ రోజు రాము స్కూల్ నుంచి తిరిగి వచ్చి సైలెంట్‌గా ఒక మూలన కూర్చుంటాడు. రాముని చూసిన వాళ్ళమ్మ ఇలా అంటుంది. నాన్నా రామూ, రేపు రిపబ్లిక్ డే కదా, త్వరగా పడుకో, స్కూల్ వెళ్ళాలి. అప్పుడు రాము ఇలా చెప్తాడు. అమ్మా, నేను రేపు స్కూల్ వెళ్ళను. ఎందుకంటే నేను గేమ్స్‌లో ఏ ప్రైజ్ గెలవలేదు. మా ఫ్రెండ్స్ అందరూ గెలిచారు. నాకు సిగ్గుగా ఉంటుందమ్మా. అప్పుడు వాళ్ళ అమ్మ, పిచ్చి నాన్నా, రిపబ్లిక్ డే అంటే ప్రైజెసు బిస్కెట్సు కాదు. ఆ రోజు మనకి రాజ్యాంగం వచ్చిన రోజు. అందువల్లే మనమిలా హ్యాపీగా ఉన్నాం. దాన్ని మనం బాధ్యతగా సెలబ్రేట్ చేసుకోవాలి. అని అంటుంది. ఇది విని రాము స్కూల్ పోవడానికి రెడీ అవుతాడు. ఆ మరుసటి రోజు రాము స్కూల్‌కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్‌తో కలిసి జెండాని ఎగరేస్తారు. ఆ తర్వాత వాళ్ళ ప్రిన్సిపల్ ఇలా స్పీచ్ మొదలుపెడతాడు. పిల్లలు, ఈరోజు నాకు సంతోషంగా ఉంది. మరి మీరు డాన్సెస్ చూడడానికి సిద్ధమా? అప్పుడు పిల్లలందరూ స్టేజ్‌పై డాన్స్ చేస్తుండగా సడెన్‌గా స్టేజ్‌పై మంటలొస్తాయి. అందరూ భయంతో పరిగెత్తుతుంటారు. కానీ రాము మాత్రం స్టేజ్‌పై నిలబడి వాటిని ఎలా ఆపాలో ఆలోచిస్తాడు. వెంటనే తను స్విచ్ బోర్డ్ ఉన్న రూమ్‌లోకి పరిగెత్తుతాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే మెయిన్ స్విచ్‌ని ఆఫ్ చేస్తాడు. ఆ తర్వాత స్టేజ్ పైకి వచ్చి అక్కడున్న మంటలు ఆర్పడానికి దానిపై ఇసుక పోస్తాడు. దీంతో మంటలన్నీ ఆరిపోతాయి. రాము సాహసం చూసి అందరూ చప్పట్లు కొడతారు. అప్పుడు ప్రిన్సిపల్ ఇలా అంటాడు. రాము చేసిన సాహసంకి మనం ఎంత మెచ్చుకున్నా తక్కువే. అయితే రాము ధైర్యానికి గుర్తుగా ఈ గిఫ్ట్ ఇస్తున్నాను. రాము ఆ చప్పట్లని ఆ గిఫ్ట్‌ని చూసి చాలా సంతోషిస్తాడు. చింటూ మంచం మీద పడుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇవాళ మ్యాథ్స్ టెస్ట్ ఉంది, కానీ వాడు ఒక్క లెక్క కూడా చేయలేదు. ఎలాగైనా స్కూల్ ఎగ్గొట్టాలని డిసైడ్ అయ్యాడు. అంతలోనే వాళ్ళమ్మ ఇలా అంటుంది. చింటూ, లేవరా, టైమైపోతోంది. ఇప్పటికే బస్సొచ్చే టైమయ్యింది. అప్పుడు చింటూ ఇలా అంటాడు. అమ్మో అమ్మా, నా పొట్టలో ఏదో అవుతోంది, గడబిడిగా ఉంది. ఇవాళ నేను స్కూల్కి వెళ్ళలేను ఏమో. అప్పుడు అమ్మ ఇలా అంటుంది. నిన్న రాత్రి చికెన్ తిన్నప్పుడే అనుకున్నా. సరే, కాసేపు పడుకో, నేను వేణ్నీళ్లు తెస్తాను. అమ్మకు తెలుసు చింటూ ఇదంతా మ్యాథ్స్ టెస్ట్ కోసమే చేస్తున్నాడని. అందుకే అమ్మ తన స్టైల్లో ట్రీట్మెంట్ మొదలుపెట్టింది. అయ్యో, పొట్టనొప్పి అంటే చాలా సీరియస్రా. ఇవాళ స్కూలొద్దుగాని ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆయన పెద్ద సూదిస్తాడు, అప్పుడు వెంటనే తగ్గిపోతుంది. వద్దులే అమ్మా, పడుకుంటే తగ్గిపోతుంది. అంతలోనే వాళ్ళమ్మ ఇలా అంటుంది. సరే అయితే, మరి పొట్టనొప్పి గదా, ఇవాళ నీకిష్టమైన బ్రెడ్ ఆమ్లెట్టు, మ్యాగీ ఏమీ పెట్టను. కేవలం గంజినీళ్లు, ఉడకబెట్టిన సొరకాయ మాత్రమే ఇస్తాను. చింటూకి ఆకలి దంచేస్తోంది. బయట కిచెన్లోంచి అమ్మ చేస్తున్న పోపు వాసన వస్తోంది. అరగంట తర్వాత అమ్మ గదిలోకొచ్చింది. చింటూ, నీకు బాధగా ఉంటుందిగాని ఏం చేస్తాం? మీ ఫ్రెండు రాహుల్ ఫోన్ చేశాడు. ఇవాళ స్కూల్లో సగం రోజేనట. మిగతా టైమంతా గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ ఆడిస్తారట. ఆ తర్వాత అందరికీ ఐస్ క్రీమ్స్ కూడా ఇస్తారట. నువ్వెళ్లలేకపోతున్నావు కదా పాపం. అప్పుడు చింటూ ఇలా అంటాడు. అమ్మా, మ్యాజిక్! నా పొట్టనొప్పి తగ్గిపోయింది. నేనిప్పుడే రెడీ అయి స్కూల్కి వెళ్తాను. ఆగు నాయనా, స్కూల్లో క్రికెట్ లేదు, ఐస్ క్రీం లేదు. ఇవాళ మ్యాథ్స్ టెస్ట్ ఉందని నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు, నిజం చెబుతావా లేక ఆ గంజినీళ్లు తాగుతావా? సరే అమ్మా, తప్పు అయిపోయింది. వెళ్ళి చదువుకుంటాను. అమ్మల దగ్గర మన స్కూల్ బంక్ వేషాలు ఎప్పుడూ పారవు. అనగనగా ఒక ఊరిలో పరమానందయ్య అనే ఒక పండితుడు ఉండేవాడు. ఆయన దగ్గర 6 శిష్యులు ఉండేవారు. ఈ శిష్యులు చాలా అమాయకులు. ఏ పని చేసినా వెరైటీగా కామెడీగా చేసేవారు. ఒకరోజు ఆ శిష్యులందరూ కలిసి పక్క ఊరు వెళ్ళి వస్తుండగా మధ్యలో ఒక నది అడ్డు వచ్చింది. ఆ నదిని చూసి వాళ్ళు చాలా భయపడిపోయారు. వాళ్ళకి ఆ నది ఎలా దాటాలో అర్థం అవ్వట్లేదు. అందులో ఒక శిష్యుడు ఇలా అన్నాడు. అరే, ఈ నదిలో మనం నడిస్తే మనల్ని మింగేస్తుందేమోరా. అప్పుడు ఇంకో శిష్యుడు ఇలా అన్నాడు. ఈ నది నిద్రపోతుందో లేదో చెక్ చేద్దామని ఒక కర్రకి నిప్పు అంటించి నదిలో ముంచాడు. అది వెంటనే ఆగిపోయింది. అప్పుడు వాళ్ళు నది పడుకోలేదు అని భయపడుతూ అదే ఒడ్డున కూర్చున్నారు. అదే దారిలో ఒక రైతు వచ్చి మెల్లగా నది దాటి వెళ్ళిపోయాడు. ఇది చూసిన శిష్యులు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒకరినొకరు పట్టుకొని మెల్లిగా ఆ నది దాటారు. దాటిన తర్వాత మనం అందరం ఉన్నామా లేదా అని ఒక శిష్యుడికి డౌట్ వచ్చింది. వెంటనే తను 1, 2, 3 అనుకుంటూ కొలవడం మొదలుపెట్టాడు. ఇలా అతనికి 5 మాత్రమే వచ్చారు. అరే, మనలో ఒకడు తగ్గాడ్రా అని గట్టిగా అరిచాడు. వెంటనే మరో శిష్యుడు లెక్క పెట్టాడు.
అతనికి కూడా 5 మందే వచ్చారు. మళ్ళీ ఇంకో శిష్యుడు. ఇలా 6 శిష్యులు కూడా లెక్క పెట్టినా వాళ్ళకి 5 మాత్రమే వచ్చారు. ఇంకా వాళ్ళు మనలో ఒకడు చనిపోయాడని ఫిక్స్ అయిపోయి ఏడ్చుకుంటూ గురువు దగ్గరికి వెళ్ళారు. గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు దారిలో వస్తుండగా నది మాలో ఒకరిని మింగేసిందని అన్నారు. అప్పుడు గురువు ఎవరది అని లెక్క పెట్టారు. అప్పుడు 6 మంది వచ్చారు. అప్పుడు గురువు అన్నాడు, మీరు సరిగ్గా 6 ఉన్నారు కదరా, మరి ఒక్క చనిపోవడం ఏంటి అని. అప్పుడు ఒక శిష్యుడు లేదు గురువుగారు చూడండి అని గురువుగారు ముందే లెక్క పెట్టాడు. అప్పుడు అతనికి మళ్ళీ 5 వచ్చారు. ఇప్పుడు గురువు ఇలా అన్నాడు, పిచ్చి సన్నాసి 5 లెక్క పెట్టావు సరే, మరి నిన్నను ఎవరు లెక్క పెడతారు అన్నారు. వాళ్ళకి అప్పుడు అర్థమైంది మేమందరినీ లెక్క పెట్టాం కానీ మమ్మల్ని మేమే లెక్క పెట్టుకోలేదు అని. ఆ మరుసటి రోజు గురువుగారు ఆశ్రమానికి వస్తుండగా తనకి ముళ్ళు గుచ్చుకుంటుంది. తను ఆశ్రమానికి వచ్చి శిష్యులారా నాకు ముళ్ళు గుచ్చుకుంది, మీరు వెంటనే వెళ్ళి నా కోసం ఒక సూది తీసుకురండి అని అంటాడు. అప్పుడు శిష్యులు అందరు కలిసి సూది కోసం వెతుకుతారు. చాలా దూరం వెళ్ళాక ఒక బట్టలు కుట్టేవాడి దగ్గర సూది కనిపిస్తుంది. దాన్ని వాళ్ళు అడిగి తీసుకుంటారు. అయితే అందులో ఒక శిశువు సూదిని పట్టుకుంటాడు. లేదు నేను పట్టుకుంటాను, ఇంకో శిశువు లేదు నేను అని ఇంకొకడు. ఇలా వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు. చాలాసేపటి తర్వాత వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. దగ్గరలో ఉన్న ఒక పెద్ద మొద్దుని తీసుకొని దానికి సూదిని కుచ్చి అందరూ కలిసి ఆ మొద్దుని మోస్తూ గురువు దగ్గరికి తీసుకెళ్తారు. ఇది చూసిన గురువు షాక్ అయిపోతాడు. మీకు ఏం తెమ్మంటే ఏం తెచ్చారా అని గట్టిగా అరిచాడు. అప్పుడు వీళ్ళు గురువుగారు మేము సూదియే తెచ్చాం అని మొద్దు దించి చూస్తే అక్కడ సూదియే ఉండదు. అది దారిలో ఎక్కడో పడిపోయింది. వీళ్ళు చేసిన పని తెలుసుకున్న గురువుగారు మీకు పని చెప్పినందుకు నాది బుద్ధి తక్కువ అనుకుంటూ వెళ్తాడు.